ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, వంట చేసే దగ్గర ఇంగువ తక్కువైందంట. వెళ్ళ సంగతి చూడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఒరే, బయట ఇంకా డెకరేషన్ అవ్వలేదంట. వెళ్ళ సంగతి చూడు. వెళ్ళు వెళ్ళు. అది కూడా నువ్వు వెళ్ళు. కపిలా, ఏంటి మేడం? ఏం చేస్తున్నావు? వీళ్ళని దగ్గరుండి పనులన్నీ చేయిస్తున్నాను మేడం. డైరెక్షన్ చేయడం కాదు, పని చేయాలి. లహరి, ఇలారా. ఆ పెద్దమ్మా. ఏంటి పెద్దమ్మా? కాసేపట్లో పెళ్లివాళ్ళు వచ్చేస్తారు. ఆ పువ్వులు తీసుకుని తలలో పెట్టుకోమంటావా? అవి నువ్వు సింగారించుకోవడానికి కాదు, పెళ్లి కూతుర్ని అలంకరించడానికి. ఆ పూలు నా గదిలో ఉన్నాయి. తీసుకెళ్లి పెళ్లి కూతురు రూమ్ లో పెట్టు. సరే. ఏమండి, ఏంటి ఇలా ఉన్నారు? ఎలా ఉన్నానే? నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. కాకపోతే కొంచెం వయసు అయిపోయింది అంతే. నేనంటుంది అది కాదు. అబ్బాయి నిశ్చితార్థం కదా, కొంచెం మంచిగా రెడీ అవ్వచ్చు కదా. ఏంటే, నేను అలా కనపడడం లేదా? ఇదిగో ఒరిజినల్ కలరు, మెత్తితే మాత్రం కనపడకుండా ఉంటుందా? ఈ వెటకారాలకేం గాని గెస్ట్లు వస్తూ ఉంటారు. కాస్త వాళ్లతో నవ్వుతూ పలకరిస్తూ ఉండండి. అయ్యో, నిశ్చితార్థానికి కొబ్బరి బొండాలు తెప్పించాను. ఎక్కడ పెట్టానో ఏంటో. ఏంటక్కా కంగారు? జాగ్రత్తగా చూసుకుని నడవాలి కదా. ఇప్పుడు చూసుకోవడాలు, తీరిగ్గా నడవడాలు ఏం లేవమ్మా. పెళ్లివాళ్ళు వచ్చేస్తున్నారు. ఇక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ముందు వెళ్ళి ఆ పనులు చూస్తాను. ఇదిగో రాజు, అవన్నీ ఎక్కడ పెట్టావయ్యా? తన కన్నబిడ్డ పెళ్లి పనులన్నీ ఇలా చేయాలనుకుందమ్మా, కానీ దానికేమో ఆ ముచ్చట తీరలేదు. అందుకే ఇప్పుడు ఇలా చేస్తూ సంబరపడిపోతుంది. హాయ్ 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 పెళ్లి కూతురా. హాయ్. ఏంటే, నిశ్చితార్థానికి నీ ఫ్రెండ్స్ ని కూడా పిలిచావా? ఆ, పిలవకపోతే ఎలా? మొత్తానికి కాంచన్ని వాష్రూమ్లో పెట్టి మంచి పని చేశావు. ఇక్కడి నుంచి మనం తిరిగి వెళ్లే వరకు తను బయటికి రాకుండా ఉంటే అంతే చాలు. ఎంత పెద్ద ఇల్లో, బంగారం లాంటి సంబంధం. నువ్వు చేసుకోకుండా శరణ్య కోసం సాక్రిఫైస్ చేసావు. అదే నువ్వే ఇంటి కోడలైతే నీ రేంజ్ ఎలా ఉండేది? మీరు చెప్పేది కరెక్టే, కానీ ఈ గొప్పింట్లో ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది. అందుకే నేను తప్పుకున్నాను. రేపు ఇంతకంటే గొప్ప ఇంటికి కోడలుగా వెళ్తానులే, మీరు వరి ఇవ్వకండి. విశ్వనాథం బావా, గీత గారు. ఆంటీ, ఇవి మా ఇంటికి కాబోయే కోడలు కోసం చేయించిన నగలు. ఇవి వేసి రెడీ చేయండి. ఇన్ని నగలు తీసుకొచ్చి మీరంతగా చెప్పాలనా? ఈ నగలన్నీ వేసుకుంటే మా అమ్మి నగల కొట్లో లక్ష్మీదేవి మాదిరుంటాది. మీరు వెళ్ళండి, నేనే దగ్గరుండి రెడీ చేస్తాను కదా. ఇచ్చుడు, వాళ్ళు రెడీ అవుతారు. మనం బయటకు వెళదాం పదా. సరే అనన్య,
రెడీ అవ్వు. పదమే. తీసుకో, త్వరగా రెడీ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదు. ఈ నిశ్చితార్థం జరిగితే సమీర ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటుంది. ఎలాగోలా అమ్మ ఒంటరిగా ఉండడం చూసి ఆ విషయం చెప్పేస్తాను. ఏంటి ఆశపడ్డావా? నీ ఆశ నెరవేరదు. నీకంటే ముందే దీన్ని నేను కోరుకున్నాను. ఇది కూడా నన్నే ప్రేమిస్తోంది. ఆ విషయం నీకు తెలీదు. మీరు మాట్లాడుతుంది ఫ్లవర్ గురించా? అదేదో ముందు ముందు నీకే తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.